This sensor, one circuit is purely depends on the transmitting purpose of a signal, and another circle is completely represents a receiver signal. ఇప్పుడు మనకి రాడార్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఏం చేసుకుంటుంది రాడార్? అందరూ చెప్తారు కదా రాడార్ సిగ్నల్ అని చెప్తారు, ఉన్నాయి. సో రాడార్ సిగ్నల్ ఏం చేస్తుంది? అంటే ఒక చిన్న వేవ్ని బయటికి పంపిస్తుంది. ఆ వేవ్ దేనికో దానికి అటాచ్మెంట్ అయ్యి దాని రిఫ్లెక్షన్ నాకు రిసీవ్ చేసుకుంటాను. సో అంటే ఒక వెహికల్ ఏదైనా ఉందంటే ఎయిర్లో, ఆ ఎయిర్లో ఉన్న వెహికల్ లేకపోతే ఏదైనా ఆబ్స్టికల్స్లో ఉన్న దానికి ఎలా వచ్చేస్తుంది, ఒక సిగ్నల్ పంపించి దాని ఎకో అంటే తెలుసు కదా, రిఫ్లెక్షన్. సో ఆ రిఫ్లెక్షన్ ఎంత టైమ్స్కి అయితే నాకు వెనక్కి వస్తుంది. ఒకవేళ వెనక్కి రాలేదనుకోండి, దాని మీనింగ్ ఏంటి? నార్మల్, దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రాడార్ సిగ్నల్. ఆ రేడియస్లో రాడార్కి దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ వాజ్ డిటెక్టెడ్. So if the object was detected, automatically the reflection of that particular signal will be received by the receiver end. Then it gives the proper distance and how fast it is coming towards the destination. అదొకనా లేదా? క్లియర్ అని చెప్పింది. అలాగే సేమ్ ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ కూడా వర్క్ చేస్తుంది. ఇట్ వచ్చి ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ లెస్ కవరేజ్ ఏరియా. It is almost like as a radar, but still it is having some limitations of the range. And then suppose take an example, ఒక 1 meter, ఒక 2 meters దాకా ఉందంటే it gives the proper information. Okay, so దీన్నే రాడార్ సిగ్నల్స్ రిలేటెడ్లో ఏదైనా చిన్న ప్రోటోటైప్స్ చేయడంలో ఉపయోగిస్తాం. సో అక్కడ మనకి ఏమవుతుంది, one circle will transmit the signal, and another thing is if the object was detected in the nearest place, like I said below 2 meter or 1 meter range, it gives the echo signal. Echo signal gives the representation to the receiver. సో ఇలా ట్రాన్స్మిషన్ అయింది, ఎక్కడో ఒక ఆబ్జెక్ట్ అనేది డిటెక్ట్ అయింది, ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన రిఫ్లెక్షన్ పార్ట్ ఎక్కడ వస్తుంది, రిసీవర్ దగ్గర రిసీవ్ అవుతుంది. సో ఎప్పుడైతే రిసీవ్ అయిందో ఇది ఒక 10 సెకండ్స్కి పంపించిన అనుకుందాం. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఏంటి, ఒక 10 సెకండ్స్కి పంపించిన 10 సెకండ్స్కి రీచ్ అయిపోయింది, ఎటువంటి ఆబ్జెక్ట్ డిటెక్ట్ అవ్వలేదు. కానీ ఇంకొకటి ఇలా 10 సెకండ్స్ పంపించినప్పటికీ ఎగ్జాక్ట్గా ఒక 6 సెకండ్స్ తర్వాత ఓకేనా మళ్ళీ ఇంకొక 6 సెకండ్స్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసిందని అనుకున్నాం సిగ్నల్. ఈ సిగ్నల్ ఏదైతే ఇక్కడికి పంపించిందో దానికి సంబంధించిన రిసీవింగ్ సిగ్నల్ దగ్గరికి వచ్చిందని అనుకుంటే దాని మీనింగ్ ఏంటి, ఆ సిగ్నల్ యొక్క ఎకో మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎకో వెనక్కి వచ్చినట్టు దాని మీనింగ్ ఏంటి, సంథింగ్ హ్యాపెండ్, సంథింగ్ మిడిల్లో ఏదో ఉండాలి. ఆబ్జెక్ట్ ఏంటనేది కనిపెట్టలేదు కానీ బట్ స్టిల్ ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ వెదర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ దేర్. ఓకేనా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందని అర్థం. దిస్ ఆబ్జెక్ట్ యొక్క రిఫ్లెక్షన్ ఏమవుతుంది, రిసీవర్ రిసీవ్ అవుతుంది. ఎన్ని సెకండ్స్లో రిసీవ్ అయింది అంటే 12 సెకండ్స్లో రిసీవ్ అయింది. 6 సెకండ్స్ ట్రాన్స్మిటింగ్ పర్పస్, ఇంకొక 6 సెకండ్స్ వెనక్కి నాకు ఎక్కువ వచ్చింది. ట్రాన్స్మిటింగ్ రిసీవర్ దగ్గర వచ్చి 12 సెకండ్స్ పట్టింది. దాన్ని బట్టి ఏం చేస్తుందంటే డిస్టెన్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్. ఏంటమ్మా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎన్ని సెకండ్స్లో నాకు రిసీవ్ అయింది అనే దాన్ని బట్టి. సపోజ్ వాడు 4 సెకండ్స్లో రిసీవ్ అయిపోయింది, ఏంటి దాని మీనింగ్, 2 సెకండ్స్ అంటే 2 సెకండ్స్లో రిఫ్లెక్ట్ అయిపోయింది. దాని మీనింగ్ ఏంటి, ఆబ్జెక్ట్ చాలా దగ్గరికి వచ్చింది, అవునా కదా. ఇంకోటి 50 సెకండ్స్కి వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఫార్ అవే ప్లేస్లో ఉంది మనకి, అవునా కదా. క్లియర్ అని చెప్పింది. సో డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అర్థం కదా. నాకు 50 సెకండ్స్ పట్టిందంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్ వాజ్ డిటెక్టెడ్ యాజ్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ ఫార్ డిస్టెన్స్. సపోజ్ దాని మిడిల్లో ఉంటే తక్కువ టైం స్కేల్లో వచ్చింది. అదే 4 సెకండ్స్లో వచ్చినట్టు దాని మీనింగ్ ఏంటి, ఇట్ వాజ్ ఆల్రెడీ నియర్, ఇట్ విల్ అప్రోచ్ అనదర్ 2 సెకండ్స్. అదేనా హాఫ్ ఆఫ్ ద సెకండ్సే పడుతుంది దేనికైనా సరే, ఎందుకంటే ఎక్కువ రావాలి కదా. దాని మీనింగ్ హాఫ్ టీఆర్స్ అన్నమాట. సో నెక్స్ట్ 2 సెకండ్స్లో అది వచ్చేస్తుందని మనకు అర్థమైనా వాళ్ళకి క్లియరా అని చెప్పింది. సో ఇలా డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ అవ్వలేదు కదా, ఎన్ని కిలోమీటర్స్లో ఉంది ఏంటి అనేది ఎలా వచ్చేస్తుంది సార్ అని అడగచ్చు. దా ఎక్కువను బట్టి ఎన్ని సెకండ్స్లో మనకు వస్తుంది, మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందనేది క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి ఖచ్చితంగా అవుతుంది మనకు తెలుసు.
సపోజ్ 50 సెకండ్స్కి ఒకటి వచ్చింది డిటెక్షన్, ఓకేనా. నెక్స్ట్ సెకండ్లో అంటే నెక్స్ట్ ఇంకొక 10 సెకండ్స్ తర్వాత ఇమ్మీడియట్గా చూస్తే అది 20 సెకండ్స్కి వచ్చేసింది. ఇంకొక 5 సెకండ్స్ తర్వాత చూస్తే అదేమో ఒక 5 సెకండ్స్కి వచ్చేసిందని అనుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్తాను. దాని మీనింగ్ ఏంటి? ఎంత స్పీడ్లో ట్రావెల్ అవుతుంది, ఎంత స్పీడ్లో నాకు అప్రోచ్ అవుతుంది అనేది కూడా వస్తుంది. అవునా కదా? అర్థమవుతుందని చెప్పేది. సో రాడార్ ప్రాక్టికల్గా ఇలాగే వర్కౌట్ అవుతుంది, బట్ కిలోమీటర్స్ రేంజ్, లేకపోతే నాటికల్ మైల్స్లో దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? అదైనా ఎగ్జాంపుల్ అర్థమైనా మీకు. సో ఇలా డిటెక్షన్ అవుతే హౌ మచ్ స్పీడ్ అనేది తెలుస్తుంది డిటెక్షన్, అండ్ హౌ మచ్ డిస్టెన్స్లో ఉందనేది కూడా తెలుస్తుంది. అవునండి కదా? అవునా కదా? స్పీడ్కి డిస్టెన్స్కి రిలేషన్ ఉందా లేదా మనకి? అవునా? విత్ రెస్పెక్ట్ టు టైం పీరియడ్ ఉందా లేదా? సో మనకి టైం పీరియడ్ క్యాలిక్యులేషన్ వస్తుంది. ఎక్కడ చూస్తుంది? ఎకో సిగ్నల్ నుంచి వస్తుంది నాకు టైం క్యాలిక్యులేషన్. సో టైం క్యాలిక్యులేషన్ వస్తుంది కాబట్టి స్పీడ్ డిస్టెన్స్ కవర్ అవుతాయా లేదా? డిస్టెన్స్ ఇంటూ టైం పీరియడ్ కాదు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అంత డిస్టెన్స్ ఇంటూ ద టైం పీరియడ్, అంతేనా? సేమ్. సో అలాగా మనం స్పీడ్ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఏ సిగ్నల్ రిసీవ్ అవుతుంది? ట్రాన్స్మిషన్ ఆఫ్ ద సిగ్నల్ అంటున్నాం. అవునండి కాదు? అంటే సిగ్నల్ ఏమవుతుంది? అటెన్యూట్ అయిపోతుంది. ఇట్ ఈజ్ ఇన్ ద అనలాగ్ సిగ్నల్. ఇఫ్ ద ఆబ్జెక్ట్ వాజ్ డిటెక్టెడ్ ఓన్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ యాజ్ అన్ ఎకో సిగ్నల్. అర్థమైనా? సో అంటే దాన్ని ఏంటి? అనలాగ్ సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అయిందా, మళ్ళీ నాకు సిగ్నల్ ఎలా వస్తుంది? అనలాగ్ సిగ్నలే రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటి? సెకండ్స్లో మాట్లాడుతున్నాను, నెంబర్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్ కింద మాట్లాడుతున్నాను, హౌ మెనీ కిలోమీటర్స్ వాజ్ ట్రావెల్డ్ అని చెప్పేసి అడుగుతున్నాను. అవునా కదా? ఇదంతా ఎలా వస్తుంది? నెంబర్స్లో వస్తుంది. అవునండి కదా? అంటే డిజిటల్ ఫార్మేట్లోకి కన్వర్షన్ అవుతుంది. అంటే నాకు వచ్చిన సిగ్నల్ ఎక్కువే, ఆ ఎక్కువ సిగ్నల్లో ఉన్నది అనలాగ్ సిగ్నలే. అనలాగ్ సిగ్నల్ వాజ్ కన్వర్టెడ్ ఇంటు ద డిజిటల్ సిగ్నల్. దట్స్ వై ఈచ్ అండ్ ఎవ్రీ సర్క్యూట్ మ్యాక్సిమం కన్సిస్టింగ్ ఆఫ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఇందాక కూడా మనం టెంపరేచర్ సెన్సార్ చెప్పుకున్నప్పుడు కూడా ఏం చెప్పాం? మనకి వస్తున్నదంతా కూడా హీట్ మన బాడీలో అందుతుందనేది మనం అబ్జర్వేషన్ చేస్తూ ఇట్ వాజ్ కన్వర్టెడ్ టు ద ఆ ఎనర్జీ అనేది ఎలా కన్వర్ట్ అయింది? డిజిటల్లో కన్వర్ట్ అయింది. ఆ డిజిటల్లో కన్వర్ట్ అయింది కూడా ఎలా కన్వర్ట్ అయింది? 7 సెగ్మెంట్ డిస్ప్లేలో కన్వర్ట్ అయింది. అర్థమవుతుందా మరి? అంటే మన అవుట్పుట్ రిప్రజెంటేషన్ ఎలా అయితే చేస్తున్నామో అలా. ఓకేనా? సో ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్లో డిటెక్ట్ అయిందని వచ్చింది. ఓకేనా? డిటెక్ట్ అయిందన్న విషయం ఎన్ని కిలోమీటర్స్ ఇది అని చెప్తాను కదా. దీని అంతటినీ ఏ లేయర్లో చెప్తారంటే రిప్రజెంటేషన్ లేయర్లో చెప్తారు. ఓకేనా? దెన్ అప్లికేషన్ లేయర్లో ఏమవుతుంది? ఏదో దానికి ఒక ప్రోగ్రామ్, దానికి ఒక వెబ్సైట్, లేకపోతే ఒక ఆన్లైన్లో పంపించడం ఏదో ఉంటుంది కదా, దాంట్లోకి ఈ డేటాను తీసుకెళ్ళిపోయి అసైన్ చేస్తాం. ఇట్ ఈజ్ నథింగ్ బట్ అండ్ అప్లికేషన్ లేయర్. అర్థమైనా? టాప్ మోస్ట్ లేయర్ ఏంటి? అప్లికేషన్. బేసిక్ లేయర్ ఇస్ ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, సెషన్, ట్రాన్స్పోర్ట్, సెషన్. ఓకేనా? దీన్ని వీడేం చేశాడు? ఐఓటీ అండ్ మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ మోడల్స్లో 7 ఉన్న లేయర్స్ని కాస్త మోడిఫై చేశాడు. సో హౌ ఇట్ విల్ బి మోడిఫైడ్ అయితే ఫిజికల్ కమ్ డేటా లింక్ లేయర్ ఈజ్ 1 లేయర్ కింద డిఫైన్ చేశాడు. దెన్ ద నెక్స్ట్ ఈజ్ డేటా, అడాప్షన్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ సపోర్ట్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ సపోర్ట్ లేయర్లో ఏమొస్తున్నాయంటే ఆర్గనైజింగ్ ద థింగ్స్, అనలైజింగ్ ద డేటా, అక్వైరింగ్ ఆఫ్ సెవరల్ అల్గరిథమ్స్, అలాగే మేనేజ్ చేస్తాం. ఓకేనా? దెన్ ఐఓటీ అప్లికేషన్స్ ఏముంటాయి? సర్వీసెస్. సపోజ్ ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంది. సపోజ్ ఇఫ్ వీ హ్యావ్ ఎనీ ఎయిర్ కండిషన్, ఆటోమేటిక్గా ఎయిర్ కండిషన్ ఆన్ అయింది అనుకోండి. సో ఇట్ ఈస్ హ్యావ్ ఐఓటీ అప్లికేషన్. బై బికాజ్ యాజ్ పర్ టెంపరేచర్ అనాలిసిస్ పార్ట్ అది ఆటోమేటిక్గా ఆన్ అవుతున్నట్టు ఉంది. లేకపోతే ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ అయింది అనుకోండి, దాని ఆర్పిఎం ఎక్కువ పెంచామనుకోండి, ఏమవుతుంది? మన కంఫర్ట్నెస్ క్రియేట్ అవుతుంది. సో అంటే సర్వీసెస్ అన్నట్టు కాదు, యూజర్ కంఫర్ట్ క్రియేట్ చేయడం కోసం ఐఓటీ అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. ఓకేనా? సో ఐఓటీ అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లికేషన్ లేయర్లో ఉంటాయి. ఫిజికల్ కంఫర్ట్ డేటా లింక్ లేయర్లో ఏముంది? ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్.
సెన్సర్ ఏంటి, ఆ సెన్సర్ ఏ టైప్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ సేవ్ చేయాలి, ఎన్నిసార్లు నేను సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ కంటెంట్స్ కూడా ఫిజికల్ కమ్ డేటా లింక్ లేయర్లో వస్తాయి. డేటా అడాప్షన్లోకి ఏమొస్తుంది, విచ్ సెన్సర్ కెన్ యూజ్ ద విచ్ డేటా అండ్ హౌ ఇట్ విల్ బి అటాచ్డ్ టు ద మెమరీ. అలాగే నెట్వర్క్, ఏ నెట్వర్క్ అండర్లో వస్తుంది, ఏ నోడ్ నుంచి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్, సపోజ్ టెంపరేచర్ సెన్సార్ అంటే ఒక్కటే ఉండకపోవచ్చు, ఒక 100,00,000 సెన్సార్ ఉండొచ్చు సిరీస్, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా నేను డిటెక్ట్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ నెట్వర్క్. ఏ నెట్వర్క్ నుంచి వచ్చింది, అది ల్యాన్లో వచ్చిందా, వ్యాన్లో వచ్చిందా, లేకపోతే వైర్లెస్ కమ్యూనికేషన్లో వచ్చిందా, ఎలా వచ్చిందా, ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ పాస్ ఆన్స్ టు ద నెక్స్ట్ లేయర్స్. అది ఇది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మోడిఫైడ్ ఓఎస్ఏ మోడల్. అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీన్ని బేస్ చేసుకుని కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ టాపిక్ చదవండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, మనం నీట్గా చెప్పుకుందంట డేటా కమ్యూనికేషన్ టెక్నాలజీస్ కదా, కమ్యూనికేషన్ టెక్నాలజీ. చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాం. ఇక్కడ వీఆర్ హ్యావింగ్ సెవరల్ డివైసెస్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సర్స్. ఓకేనండి, డివైస్ అంటే మనకి హార్డ్వేర్ ఆస్పెక్ట్స్, సెన్సర్స్ ఇవన్నీ కంబైన్ ఉన్న వాటిని అన్నింటినీ కలిపి డివైస్ 1 డివైస్ 2 అని పెట్టారు. ఈ డివైజెస్ వేటి ద్వారా కనెక్ట్ అయ్యాయి, ఎయిర్టెల్, బ్లూటూత్, జిగ్బీ ప్రోటోకాల్, లేకపోతే ఎన్ఎఫ్సి, ఆర్ఎఫ్ లింక్స్, అలాగే I2C, SP, ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ప్రోటోకాల్స్ అంటే కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అవ్వడానికి డివైస్కి ఇంకొక డివైస్కి మధ్యన, లేకపోతే డివైస్కి ఎక్స్టర్నల్ సోర్సెస్కి మధ్యన ఉపయోగపడతాయి అవన్నీ. ఓకేనా, ఇప్పుడు బ్లూటూత్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం, డేటా పర్పస్ కోసం యూజ్ చేస్తాం, అవునా కదా. ఇప్పుడు సపోజ్ బ్లూటూత్ హెడ్సెట్ ఉంది, సో ఇట్ గివ్స్ ద డేటా. ఎక్కడి నుంచి వస్తుంది డేటా, మీ మొబైల్ నుంచి కనెక్టివిటీ అయ్యింది కాబట్టి విదిన్ ద కొంత లిమిట్ ఉంది, దానికి ఎంతో కొన్ని మీటర్స్ అని చెప్పేసి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో మనకి ఇన్ఫర్మేషన్ డేటాను పాస్ చేస్తాం. లేకపోతే మన ఇన్ఫర్మేషన్ ఏదైనా పాస్ చేస్తే అది అక్కడ దాకా రిసీవ్ అవుతాం, అంతేనే కదా. సో జిగ్బీ అనేది కొంచెం పెద్దదని చెప్పేసి అనుకుంటాం, అంటే వైర్లెస్ కమ్యూనికేషన్, వైర్డ్ కమ్యూనికేషన్స్లో కొన్ని ఉంటాయి. ఓకే, సో ఆ డివైజెస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, కొన్నింటి కనెక్టివిటీ అయ్యాయి. ఆ కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి కదా, ప్రతి డివైజ్ కూడా కొంత లెవెల్ ఆఫ్ ప్యాకెట్స్ని ట్రాన్స్మిట్ చేసి కెపాసిటీ ఉంటుంది. ఆ ప్యాకెట్స్ని టెన్స్ ఆఫ్ బైట్స్ అని అన్నట్టు. ఓకేనా, అది ఫిక్స్డ్ లెంత్ కింద చేసాడు, కొన్నింటిలో వేరియబుల్ లెంత్ కూడా ఉంటుంది. ఓకేనా, ఎగ్జాక్ట్గా టెన్స్ ఆఫ్ బైట్స్ ఉండదు, కొన్ని సిచ్యువేషన్స్లో బైట్స్ యొక్క కాంబినేషన్ మారుతుంది ప్యాకెట్ బేస్ చేస్తుంది. ఇది ఈ పర్టికులర్ డివైస్ 1 డివైస్ 2 చూసుకుంటే IoT ఆర్ MPM ఏరియా లోకల్ నెట్వర్క్ ఆఫ్ గేట్ అనేది స్మార్ట్ డివైజెస్ ద్వారా, అంటే స్మార్ట్ డివైస్ అంటే స్మార్ట్ IoT డివైజెస్ ద్వారా వచ్చింది ఇన్ఫర్మేషన్. మిగతా అన్ని ఇన్ఫర్మేషన్తో బ్లూటూత్ అండ్ వైర్లెస్ అండ్ వైర్డ్ టెక్నాలజీస్ ద్వారా జరుగుతుంది. ప్రజెంటేషన్లో ఫస్ట్ ఏమవుతుంది, స్మార్ట్ IoT డివైజెస్ ద్వారా అవుతుంది. మిగతా IoT డివైజెస్ అన్నీ కూడా వేరే బ్లూటూత్ టెక్నాలజీకి, లో బ్యాండ్కి, జిగ్బీ ప్రోటోకాల్స్కి, వీటికి కనెక్టివిటీ. ఇదంతా కనెక్టివిటీ అయినా బాగుంది. వీటన్నిటిని ఏ లేయర్ ఉంటాయి, ఫిజికల్గా డేటా లింక్ లేయర్స్ ఉన్నాయి కదా. పైన ఏ లేయర్ ఉంటుంది, దీనిపైన ఏ లేయర్ ఉంటుంది, అప్లికేషన్ లేయర్. సింపుల్. మధ్యలో ఉన్న డివైజెస్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఈ విధంగా పాస్ ఆన్ చేసుకుంటూ ఉంటాయి, ప్యాకెట్స్ ఇలా ట్రాన్స్మిట్ చేసుకుంటూ ఉంటాయని చెప్పాడు. అంతే సింపుల్గా. అంటే ఫిజికల్ లేయర్ దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్స్లో జరిగే మెకానిజం అంతా సింపుల్గా చేసేవాడు. అందుకే దీన్ని ఏమన్నాడు, మెషిన్ కనెక్టెడ్ డివైజెస్ అని చెప్పేసి అంటారు. కనెక్టెడ్ డివైస్ ఏంటి, ఏదో బ్లూటూత్ ద్వారా కనెక్టివిటీ, జిగ్బీ ద్వారా కనెక్టివిటీ, లేటెన్స్ ద్వారా కనెక్టివిటీ, ఆర్ఎఫ్ ఎన్ఎఫ్సి ద్వారా కనెక్టివిటీ. దీనికి కూడా ఎన్ఎఫ్సి ఉంటుంది సార్, ఇది ఎన్ఎఫ్సి ఉంటుంది. ఎన్ అనే సింబల్ కనబడింది కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్లో మీ మొబైల్ నుంచి ఏదైనా డేటా పంపించాలంటే వితౌట్ ఇంటర్నెట్ దీనికి మీరు అటాచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎన్ఎఫ్సి దీంట్లో ఎనేబుల్ చేసుకుని మీ మొబైల్ ఎనేబుల్ చేసుకుని మొబైల్లో ఉన్న డేటా ఇక్కడికి వచ్చేస్తుంది. లేకపోతే దీంట్లో ఉన్న డేటా మీకు ట్రాన్స్మిట్ అవ్వాలి,
ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కొంచెం డిస్టెన్స్లో ఉన్నా పర్వాలేదు. ఎటు వచ్చి మరీ స్ట్రైట్ లైన్లో ఉండాల్సిన పని లేదు. కొంచెం నియర్ ఫీల్డ్లో ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఒక డివైస్ ఇది ఒక డివైస్ కింద పెడితే ఆటోమేటిక్గా తొందరగా ట్రాన్స్ఫర్ అవుతుంది. డిస్టెన్స్ పెరిగి కొద్ది డేటా రేట్ తగ్గిపోతుంది, స్లో రేట్ అవుతుంది అంతే. ఓకేనా? కాకపోతే అలా అని చెప్పేసి ఆ చివరిదాకా వెళ్ళిపోతే పని చేయదు. ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ బ్లూటూత్ రేంజ్ కంటే కూడా 110 ఉంటుంది ఆల్మోస్ట్ దాంట్లో. ఓకే, ఆల్మోస్ట్ ఒక 40 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ ఆ విధంగా ఉందాం అన్న నుంచి. సో ఎన్ఎఫ్సి ఇస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఆస్పెక్ట్ అన్నమాట. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి, అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డేటా ఎంగేజ్మెంట్. డేటా ఎంగేజ్మెంట్ అండ్ కన్సల్టేషన్స్ అనేది డేటా ఎన్రిచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్రిచ్మెంట్ అంటే ఒక స్పెషలైజ్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. సో ఏం చేస్తే ఆటోమేటిక్గా ఈ డయాగ్రామ్ చూస్తే మనకి ఏమైంది, కనెక్టెడ్ డివైజెస్లో వచ్చింది. అవునా కదా, ఐఓవిఆర్ ఎంపీఎం కనెక్టెడ్ డివైస్లో. ఓకే, సో దీంట్లో ఏం చెప్పాడు, డివైజెస్ అన్నింటి నుంచి ఇన్ఫర్మేషన్ ప్యాకెట్స్ ఆఫ్ డేటా ఈజ్ ట్రాన్స్మిటింగ్ టువర్డ్స్ ద ఏదైతే నెట్వర్క్స్ మనం యూజ్ చేస్తాం, అది బ్లూటూత్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైతే. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి పాస్ అవుతుంది. దీని నెక్స్ట్ ఇయర్లో ఏం చెప్తున్నట్టు అంటే డేటా ఈజ్ మేనేజ్మెంట్, అలాగే ఎన్రిచ్మెంట్ అవుతుంది, ట్రాన్స్పోర్టింగ్ అవుతుంది, ప్రైవసీ సెక్యూరిటీ ఇంటిగ్రేషన్, అలాగే డివైస్ మేనేజ్మెంట్ అవుతుంది. డివైస్ మేనేజ్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ థింగ్, ఎన్ని డివైజెస్ ఉన్నాయి ఇక్కడ, ఒక 100 డివైస్ ఉన్నాయని అనుకుంటున్నాం. సో 100 డివైజెస్లో ఉన్నప్పుడు ఏమేమి వచ్చు, ప్రయారిటైజేషన్ వచ్చు. అవునా కదా, సపోజ్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తాను మీకు. ప్రస్తుతానికి టెంపరేచర్ అనేది మనకి మేజర్గా నీడెడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్. అవునా కదా, ఎందుకు టెంపరేచర్ అందరికీ ఆల్మోస్ట్ సఫికేషన్ మీద కనపడుతుంది కాబట్టి. అవునా, సో దీన్ని బట్టి మనకి ఇక్కడున్న ఎయిర్ సంబంధించిన దాంట్లో ఫ్లో ఎక్కువగా ఉంటే కొంచెం కంఫర్ట్నెస్ క్రియేట్ అవుతుంది. అంతేనా కదా. సో అంటే టెంపరేచర్ సెన్సార్ ఒకటి ఉందని అనుకోండి, అలాగే హ్యూమిడిటీ సెన్సార్ ఉందనుకోండి, అలాగే లేకపోతే అల్ట్రాసోనిక్ సెన్సార్, లేకపోతే వేరే వేరే సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, మెటల్ డిటెక్టర్ ఉందనుకోండి. ఓకే, ఇలా అన్ని డివైజెస్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఏది ప్రయారిటైజేషన్గా నేను తీసుకోవాలి, లేకపోతే ఒక ఫైర్ అలారం సిస్టమ్ సంబంధించి ఉందనుకోండి. ఓకే, సడన్గా ఏదైతే ఫైర్ వచ్చింది, ఏది యాక్టివేట్ అవ్వాలి ఫస్ట్, ఆల్రెడీ టెంపరేచర్ జరుగుతుంది కదా అని చెప్పి టెంపరేచర్ యాక్టివేషన్ అవ్వకూడదు కదా. ఆల్రెడీ దానికి అంటే ఫైర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంప్రూవ్ అవుతుంది. టెంపరేచర్ ఒకటి క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుందా, అవ్వదు. కొన్ని అల్ట్రాసోనిక్ సెన్సర్లు ఎక్కడైనా మిడిల్ ఆఫ్ ద కంటెంట్ ఆబ్జెక్ట్ ఉందో చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఆ టైంలో కాదు కదా. ఆ టైంలో ఏ చెక్ చేయాలి మనం, ఏదైనా ఫైర్కి సంబంధించింది వచ్చిందా లేదా అనేది డిటెక్ట్ అయితే అనుకున్నాను ఒక డివైస్ వచ్చింది అంటే. ఇక్కడ 100 డివైజెస్ ఉంటే ఆ 100 డివైజెస్లో మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, విచ్ గివ్స్ ద హైయెస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు మనకి చూడండి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్, బ్రాకెట్ ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ, దెన్ ద మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. అవునా కదా, నెక్స్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ ప్రయారిటైజేషన్ తక్కువ. అవునా కదా, అంటే హైయెస్ట్ ప్రయారిటీ లోయెస్ట్ ప్రయారిటీ ఉంది కదా. సేమ్ అలాగే ఈ సెన్సర్స్ ఆ డివైజెస్ అన్నింటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు అన్నింటి నుంచి తీసుకుంటున్నప్పుడు దేనికి ఇవ్వాలి ప్రయారిటీ అనే దాంట్లో వచ్చినప్పుడు డివైస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అవునా కదా, డివైస్ క్యాన్ మేనేజ్ ద థింగ్స్. అవునా కదా, ఏది ప్రయారిటైజేషన్ ఇవ్వాలి, ఏది లో ప్రయారిటీ ఇవ్వాలి అనేది క్రైటీరియా. నెక్స్ట్ ఏంటి, ఏ డివైస్ నుంచి వచ్చిన కంటెంట్ని నేను ఎక్కడ సేవ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఆ సేవ్ చేసిన దాన్ని నేను ఎలా కన్వర్షన్ చేస్తే డిజిటల్లో కన్వర్ట్ అవుతుంది అనే కంటెంట్ తెలియాలి. అవునా కదా, అది ఇంటిగ్రేషన్ అంటే కంపారిజన్ సిచ్యువేషన్ అంటే అది ఎలా ఇంటిగ్రేట్ చేస్తాను, మొత్తం డేటా ఉంది, ఆ డేటా దేనికి సంబంధించిన ఒక సెన్సర్ సంబంధించి, అలాగే వేరే సెన్సర్ సంబంధించిన మొత్తం డేటా ఉంది. అదే కదా ఇంటిగ్రేషన్ కంపారిజన్ అంటే అది. అండ్ ఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, అది ఏ విధంగా సపోజ్ ఫ్యూజన్ అని చెప్పేసి ఎప్పుడు అంటారు, ఆల్ రిలేటెడ్ కంటెంట్స్ అంతా ఉన్నాయి మన దగ్గర.
ఓకే. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏది ప్రయారిటీ, లేకపోతే ఏది మనం తీసుకోవాలి, ఎంతగా కన్సిడరేషన్ చేసుకోవాలి, ఏ విధంగా కన్సిడరేషన్ చేసుకోవాలి. సెక్యూరిటీ అంటే నా డేటా ఏదో వచ్చింది, సపోజ్ ఎవరో హ్యాక్ చేసిన సంబంధించింది ఉందన్నమాట, ఆ డేటా అంతా నా దగ్గరికి వచ్చేస్తే అది యూజర్ డేటా అయిపోతుంది కదా, లేకపోతే నేను ప్రిడిక్ట్ చేయాల్సిన కంటెంట్ వేరేది అయిపోతుంది కదా. అంటే సెక్యూరిటీ అనేది కాదు. అంటే ఇప్పుడు నేను నెట్వర్క్ లేయర్స్లో పంపిస్తూ ఉంటానా లేదా, నెట్వర్క్ లేయర్లో ఒక మనం ఏదైతే ఐపీ అడ్రస్ ఉంటుందో ఆ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందనుకోండి, ఇట్ ఈజ్ అథెంటికేటెడ్. ఆ ఐపీ కాకుండా వేరే ఐపీ నుంచి వచ్చిందనుకోండి, ఇట్ ఈజ్ ఏ సస్పెక్ట్, అవునా కదా. సో అలాగా సస్పెక్ట్ నుంచి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మన ఓఎస్ఏ చెప్తుంది ఇట్ ఈజ్ ఏ సస్పెక్టెడ్, మీరు ఒకవేళ అన్సేఫ్లో ఉంది, ఇది మీరు సేఫ్ జోన్లో లాంచ్ చేయమంటారా లేదా అని అడుగుతుంది. అప్పుడు మన బ్రౌజరే అడుగుతుంది, అవునా కదా. ఎందుకు అడుగుతుంది, అన్సేఫ్ కాబట్టి. అంటే పబ్లిక్ ఐపీ నుంచి కాకుండా ప్రైవేట్ ఐపీస్ నుంచి ఏదైనా ఉంది అంటే ఇన్ఫర్మేషన్ మన బ్రౌజర్ కూడా మనకి అలర్ట్ చేస్తుంది, ఇది అన్సేఫ్, మీరు సేఫ్గా ఓపెన్ చేయమంటారా, రిస్క్ అవుతుందని చెప్పేసి చెప్తుంది మనం. ఇది అది కూడా సెక్యూరిటీ. మనం ల్యాండ్స్లో పంపించేస్తున్నాం, అదేదో వైడ్ ఏరియా నెట్వర్క్స్లోకి వెళ్ళిపోతుంది, ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతుంది, ఇంటర్నెట్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ కూడా. కానీ ఆ ఇన్ఫర్మేషన్ సేఫ్గా రీచ్ అవుతుందా, మనం ఇస్తున్న డేటా కరెక్ట్గా వెళ్తుందా బయటికి అనేది అంతా కూడా సెక్యూరిటీ మీద డిపెండ్. సెక్యూరిటీ అనేది ఒకటి ఇంటర్నల్ పర్పస్, ఒకటి ఎక్స్టర్నల్ నుంచి ఇన్పుట్కి వస్తున్న పర్పస్. అలాగే ప్రైవసీ, నా ఇన్ఫర్మేషన్ నా ఐపీ నుంచి వచ్చింది నా దగ్గర ఉండాలి, సేవ్ అయ్యాలి, అది పబ్లిక్లో పెడితేనే కదా వెళ్ళాలి, అవునా కదా. నేను ట్రాన్స్పోర్ట్ చేస్తే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చేసి ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్కి మ్యాప్ చేయాలంటే ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్కి మ్యాప్ చేస్తాను, మధ్యలో ఎవరిది కూడా అది డిస్క్లోజ్ అవ్వకూడదు, కంప్లీట్గా సెక్యూరిటీకి వెళ్ళిపోవాలి. ఇది అది బట్టి ప్రైవసీ, ఓకే. లేకపోతే ఇప్పుడు కొన్ని మాస్టర్స్ ఉన్నాయి, కొన్ని స్లేవ్స్ ఉన్నాయని అనుకుందాం, ఓకేనా. నెట్వర్క్లో ఐఎమ్ ద మాస్టర్, యూ పీపుల్ ఆర్ ద స్లేవ్స్ అని అనుకుంటే నెట్వర్క్, ఎందుకంటే యూ ఆర్ కనెక్టెడ్ టు మీ కాబట్టి, వైర్లెస్గా మీరు కనెక్టివిటీ నాకు ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు సపోజ్ ఏమవుతుంది, మీ దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది, ఓకేనా. ఆ ఇన్ఫర్మేషన్ నేను కాన్ఫిడెన్షియల్ కట్టి పెట్టడం ప్రైవసీ. లేకపోతే నేను ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా పాస్ చేస్తే స్పెసిఫిక్గా ఇట్ ఈజ్ ఏ ప్రైవసీ, అవునా కదా. మధ్యలో డేటా అంతా కూడా నాకు ఎక్కడ దాకా రావాలి, మాస్టర్ దాకా రావాలి. సో ఇది దానికి బట్టి ప్రైవసీ, దాంట్లో ప్రివిలేజెస్ ఇస్తుంటారు, మాస్టర్కి ఒకలాగా స్లేవ్స్కి ఒకలాగా ఇస్తుంటారు, ఓకే. అవి కూడా దీంట్లో వస్తాయి. ట్రాన్స్పోర్టింగ్ ఇది దానికి బట్టి ఏంటి, కన్వర్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ సపోజ్ మీరు ఒక సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తే, సో ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ద అనదర్ లెవెల్. సో అంటే దాంట్లో క్రాస్ కంపైలర్స్ ఉంటాయి, కంపైలరేషన్స్ ఉంటాయి, అవునా కదా. సో అలాగే ట్రాన్స్పోర్టింగ్, ఏదైనా మనం ఒక లాంగ్వేజ్లో రాస్తే అది వేరే దాంట్లో కన్వర్షన్, మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన వేరే కోడ్ రాస్తారు, ఈ రెండు కలిసి సింక్ అవుతాయి అన్నమాట అవన్నీ, ఓకేనా. ఎందుకంటే ఒక్కో డేటాలో వస్తూ ఉంటుంది. ఒక డివైస్కి సంబంధించిన హార్డ్వేర్ స్ట్రక్చర్ అంతా ఒకలా కోడింగ్ జరుగుతుంది, ఒక ఐఓ డివైస్ సంబంధించినంత ఒకలా జరుగుతుంది, సెన్సర్ సంబంధించినంత వేరే విధంగా జరుగుతుంది. అన్నీ కలిపి మీరు ట్రాన్స్పోర్టింగ్ ద్వారా సింక్రనైజ్ చేస్తారు. అలాగే డేటా ఎన్రిచ్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏంటి, ఆల్రెడీ మనం అనుకున్నాం. డేటా ఎన్రిచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హౌ సొఫిస్టికేటెడ్ ద డివైజెస్ ఈజ్ కమ్యూనికేటింగ్ అండ్ హౌ డేటా ఈజ్ క్లియర్లీ మెన్షనింగ్ విచ్ డేటా ఈజ్ యాడింగ్. అంటే ఏదైతే టెంపరేచర్ సెన్సర్ నుంచి వచ్చిందో ఆ టెంపరేచర్ సెన్సర్ సంబంధించిన అనాలిసిస్ పార్ట్ చేయడానికి, లేకపోతే మెటల్ డిటెక్టర్ నుంచి వచ్చిన సెన్సింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక అనాలిసిస్ చేయడానికి, దేనికైనా సెపరేట్ అవుతుంది. డేటా మేనేజ్మెంట్లో అదొక పార్ట్. డేటా మేనేజ్మెంట్ ఏమవుతుంది, టెంపరేచర్ సెన్సర్ అన్నీ కూడా ఒక చోట అలైన్ అవుతాయి కాబట్టి మనం ఏ విధంగా కావాల్సి ఎన్రిచ్మెంట్ ఆ విధంగా చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక 1 year డేటా కావాలనుకున్నాను, ఆ 1 year డేటా మేనేజ్మెంట్ చేసింది ఉంది కాబట్టి ఎన్రిచ్మెంట్లో నాకు ఏమవుతుంది, కన్సల్టేట్ చేసుకోవచ్చు. నేను ఏ విధంగా గ్రాఫ్ కావాలంటే ఆ విధంగా నేను అనాలిసిస్ పార్ట్లో రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. అది డేటా ఎన్రిచ్మెంట్. మేనేజింగ్ ఆఫ్ ద కనెక్షన్స్, డివైస్ రిజిస్టర్స్ అండ్ కనెక్టర్, ఐఓటీ కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా ఫర్దర్గా ఈ నెట్వర్క్ నుంచి వీటికి వచ్చి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాయి. సో ఐపీ గురించి అంటే ఐపీ బట్టి ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ద్వారా బయటకు వెళ్ళి గేట్వేస్ ద్వారా బయటకు వెళ్ళి ట్రాన్స్మిట్ అయిపోతూ ఉంటాయి. లేకపోతే ట్రాన్స్మిషన్ ఏమైనా చేస్తే మనకి రిస్క్ అవుతాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ పాయింట్, డేటా ఎన్రిచ్మెంట్ అండ్ కన్సాలిడేషన్. సో ఇది మేజర్ టాపిక్స్ ఈ యూనిట్లో. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ప్రిపేర్ అవుతాయి సార్, ఓకే. ది నెక్స్ట్ మనం ఆడియో కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అన్నాడు, అవునా. అలాగే డేటా ఎన్రిచ్మెంట్ కన్సాలిడేషన్ అన్నాడు, ఈజీ ఆఫ్ డిజైనింగ్ అఫోర్డబిలిటీ అని అన్నాడు, సంథింగ్ గేట్వేస్ గురించి మెన్షన్ చేశాడు ఇక్కడ. ఇవన్నీ దేనికి సంబంధించినవి, కనెక్షన్ సంబంధించినవి, అవునా కదా. గేట్వే అనేది కనెక్టివిటీ బిట్వీన్ ద డిఫరెంట్ లేయర్స్
ఎనదర్ పార్ట్లో అంటే రిసీవర్ పార్ట్లో ఉన్న డిఫరెంట్ లేయర్స్కి మధ్యలో కనెక్టివిటీ అంతేనా కదా. సో గేట్ అనేది ఇక్కడ కూడా చూడండి, థర్డ్ యూనిట్ ఏం ఇచ్చాడు, డిజైన్ ప్రిన్సిపల్స్ ఫర్ ద వెబ్ కనెక్టివిటీ ఫర్ కనెక్టెడ్ డివైస్. ఇక్కడ వెబ్ కనెక్టివిటీయా కాదా అని మెన్షన్ చేయలేదు, కానీ అన్ని కనెక్టివిటీస్ గురించి చెప్పాడు. ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్గా ఏం చెప్పాడు, వెబ్ కనెక్టివిటీ గురించి చెప్పాడు. ఓకేనా. అక్కడ లేయర్ టు లేయర్కి వెళ్ళాలన్నా సరే కనెక్టివిటీ గురించే చెప్పాడు. అలాగే లేయర్స్ దగ్గర నుంచి బయటికి వెళ్ళాలన్నా సరే కనెక్టివిటీ గురించే చెప్పాడు. అది ఎలా వెళ్తుంది, వైర్డ్గా వెళ్తుందా వైర్లెస్గా వెళ్తుందా అని చెప్పాడు. కానీ ఇక్కడ ప్యూర్గా ఏం చెప్తున్నాడు, వెబ్ కనెక్టివిటీ గురించి చెప్పాడు. సెకండ్ యూనిట్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు కదా, ఓన్లీ వెబ్ కనెక్టివిటీ గురించి చెప్పాడు. వెబ్ కనెక్టివిటీ అంటే ఏంటి, ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అమెజాన్ ఈ కామర్స్ సంబంధించింది ఉంది కదా, అవునా కదా. వాడు ఏం చేస్తాడు, డిఫరెంట్ ప్రొడక్ట్స్కి సంబంధించిన సేల్ చేసి వాడు కంపెనీస్లో రిజిస్టర్ చేసుకుంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, వీడి నెట్వర్క్లోకి వాళ్ళ రిమోట్ ఏరియా నుంచి పంపిస్తారు ఇన్ఫర్మేషన్ పంపించారు. అది ఎలా వెళ్తుంది వాడికి, వెబ్ కనెక్టివిటీ ద్వారా వెళ్తుంది. వెబ్ కనెక్టివిటీ అంటే ఏంటి, మీరు ఏదైతే ట్రాన్స్ఫార్మ్ చేద్దామని అనుకున్నారో ఆఫ్టర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్, ఆ పార్ట్ అంతా కూడా వెబ్ కనెక్టివిటీలోకి వస్తుంది. అంతేనండి. వెబ్ కనెక్టివిటీ మనకు కూడా ఒక డయాగ్రామ్ ఇచ్చాడు ఫస్ట్ యూనిట్లో. ఏం డయాగ్రామ్ ఇచ్చాడు, ఆల్ నోడ్స్ ఆర్ దే అండ్ దోస్ ఆర్ కనెక్టెడ్ టు ద మాస్టర్ నోడ్ అండ్ మాస్టర్ నోడ్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద నియర్ టవర్ కింద ఇచ్చాడు. నియర్ టవర్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ అన్నమాట. ఇంటర్నెట్లో వచ్చినట్టు ఈజ్ నథింగ్ బట్ వెబ్ కనెక్టివిటీ. అంతేనా కదా. అంటే సబ్ పార్ట్స్ అన్నీ అయిపోయాయి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్స్లో. థర్డ్ యూనిట్ దగ్గరికి వచ్చేప్పటికి ఈ పార్ట్ అంటే ల్యాన్ పార్ట్స్ వైడ్ ఏరియా పార్ట్స్ వదిలేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి, ఇంటర్నెట్ బేస్ చేసుకుని వెబ్ అప్లికేషన్ బేస్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఓకేనా. సో ఈ వెబ్ కనెక్టెడ్ దాని ద్వారా ఏమవుతుందో చూడండి, వెబ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఫర్ ద కనెక్టెడ్ డివైస్ ఎలా ఉన్నాయని చెప్పాడు. వెబ్ కనెక్టెడ్ డివైజెస్ గురించి, దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ గురించి చెప్పాడు. ఇక్కడేం చెప్పాడు, కమ్యూనికేషన్ కనెక్టివిటీ, కనెక్టెడ్ డివైస్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రిన్సిపల్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇదంతా ఫస్ట్ యూనిట్లో చెప్పాడు. కొన్ని ప్రోటోకాల్స్ ఇలా ఉంటాయని చెప్పాడు. దాంట్లో ఐపీ గురించి చెప్పాడు, హెచ్సిటిపి గురించి చెప్పాడు, ఎఫ్టిపి గురించి చెప్పాడు, టెల్నెట్ గురించి చెప్పాడు. కానీ థర్డ్ యూనిట్లో స్పెసిఫిక్గా ఏమంటున్నాడు, వెబ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ స్పెసిఫిక్గా ఏమున్నాయి, హెచ్సిటిపి ఉందా లేదా, టెల్నెట్ ఉంటుందా లేదా, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్, అవునా కదా, అది ఉంది. మెసేజ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఫర్ కనెక్టెడ్ డివైస్, మెసేజ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కూడా పైన ఉంది. డిజైన్ ప్రిన్సిపల్స్లోనూ ఎంపీఎం కమ్యూనికేషన్స్లోనూ వస్తుందన్నమాట మెసేజ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఫర్ కనెక్టెడ్ డివైస్. అండ్ లాస్ట్ వన్ ఇస్ వెబ్ కనెక్టివిటీ ఫర్ కనెక్టెడ్ డివైస్ అన్నాడు. ఇది సబ్ పార్ట్ కింద వస్తుంది. ఓకేనా. చాలా సింపుల్ యూనిట్, టెక్స్ట్ బుక్లో ఎన్ని పేజెస్లో చెప్తారు. మనకి ఫస్ట్ డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ వెబ్ కనెక్టివిటీ అన్నాడు కదా. ఫస్ట్ టాపిక్ ఏంటి, వెబ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఫర్ కనెక్టెడ్ డివైస్, అవునా కదా, ఫస్ట్ టాపిక్ థర్డ్ యూనిట్. అలాగే సెకండ్ టాపిక్ ఏంటి, మెసేజ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ కనెక్టెడ్ డివైస్, వెబ్ కనెక్టివిటీ ఫర్ కనెక్టెడ్ డివైస్, నెట్వర్క్ యూజింగ్ గేట్వేస్, ఇవన్నీ సబ్ టాపిక్స్ వస్తాయి. అంటే ఈ వెబ్ కనెక్టివిటీ కనెక్టెడ్ డివైజెస్లోనే ఇక్కడ వాడు మెన్షన్ చేసినవన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఏ పేజ్ నుంచి స్టార్ట్ అయింది, 74 అనే పేజ్ నుంచి స్టార్ట్ అయింది. ఏ పేజ్ తోటి అంటే 112 తోటి అయిపోయింది. అంటే ఎన్ని పేజెస్ వచ్చాయి అక్కడికి, 30 + 114 అనుకోండి, రఫ్గా 40 పేజెస్ సరిపోయింది. అంతేనా కదా. ఇంక్లూడింగ్ అన్ని డయాగ్రామ్స్, ఇండివిజువల్ సమ్మరీ రిపోర్ట్స్, సమ్మరీ టాపిక్స్ తోటి కలిపి మనకి ఎన్ని పేజెస్ వచ్చాయి, జస్ట్ 40 పేజెస్. 74 114 అనుకుంటే సమ్మరీతో కలిపి అనుకుంటే మనకి ఎంత వచ్చింది, 40 పేజెస్ వచ్చింది. సమ్మరీ ఇవన్నీ తీసేస్తే మనకి మేజర్గా ఉన్న కంటెంట్స్ ఎంత వస్తాయి, 25 పేజెస్ దాకా వస్తాయి. టెక్స్ట్ బుక్ కంప్లీట్ ఒక యూనిట్ అంతా అయిపోతుంది. మనకి మెటీరియల్ అంతే పేజ్ పడుతుంది కదా. సో చూడండి, డిజైన్ ప్రిన్సిపల్స్ ఫర్ వెబ్ కనెక్టివిటీ. ఓకే.